నుంచి వచ్చి సెటిల్ అయిన మిత్రులకు నేను ఒకటే మాట చెప్తాను. క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ తెలంగాణైట్స్, డోంట్ బ్రాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఆంధ్రాస్. ఎన్నిసార్లు చెప్తామంటే దీనికి కొన్ని లక్షల సార్లు చెప్తున్నాం. మేము తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ మా వాళ్ళే ఉందానండి. ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ ఉడుము చంద్రబాబు నాయుడు అనే ఉడుము రాకముందు ఈ సమస్య వచ్చిందా? గత 4.5 ఏళ్లలో ఆ వాసన కూడా ఉందా తెలంగాణలో? ఇలా వచ్చి శాంతంగా చక్కగా ఆనందంగా అన్నదమ్ముల్లాగా బతికేటువంటి ప్రజల మీద కుర్రాయి పెట్టడానిక మీరు గారా జర్నలిస్టులు? మీకు విచక్షణ లేదా? మీరు రాయి వార్తలు? ఈజ్ ఇట్ ఇన్వైటబుల్? ఇదే చంద్రబాబు నాయుడు అండి గ్యాంగ్ ఏం ప్రచారాలు చేసినండి? మీ ఆస్తులు గుంజుకుంటారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తరిమి కొడతారు. కొట్టినరా ఎవరన్నా? తరిమి కొట్టినరా? ఎన్ని అపోహలు క్రియేట్ చేసినండి? ఎలక్షన్లో వీళ్ళు చేసిన దుష్ప్రచారం ఏంది? ఇవాళ మళ్ళీ దుర్మార్గమా ఉడుములాగా వచ్చి ఇక్కడ మంచిగా బతుకుతున్నది. ఇక్కడ పాపం ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ నుంచి అసలు ఆ భేదం ఉందా? పాటించిన ఎక్కడన్నా? టీఆర్ఎస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎంత గొప్పలండి? ఎక్కడన్నా నచ్చిందా ఆ మాట? మీరు చెప్పండి, జర్నలిస్టులు వచ్చిందా? మీరు చూస్తలేరా సమాజాన్ని? నీ చిల్లర రాజకీయ అవసరాల కోసం నువ్వు వచ్చిన కుర్రాయి పెట్టి లేని అపోహలు చేస్తావా? ఇక్కడ ఉన్న ఆంధ్రులను అభద్రత గురి చేస్తావా? ఎంత దుర్మార్గం అండి ఇది, నాకు అర్థం కాదు. ఎందుకు, దేనికోసం నాకు అర్థంగా? చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజ్యాలు లేదు వెళ్తాడా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డిపాజిట్లు వస్తాయి? అసలు అంత పిచ్చోళ్ళ తెలంగాణ అంత బేలగా ఉన్నారా? యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇదివరకే ఒకసారి వచ్చి నీకు లేని మెజార్టీ లేని కాడ వచ్చి నువ్వు ఓటుకు నోటు కేసు ఇరకపోయినావు. ఇప్పటికే ఇంకా సిగ్గు బుద్ధి రావద్దా? మేము అన్నామండి, అంటున్నామా? నిజంగా మేమంత దుర్మార్గం అయితే, ఆంధ్ర వాళ్ళ మీద మాకు వ్యతిరేక భావమే ఉంటే ఈ 4 ఏళ్లలో ఎన్ని గడపలు అవుతుండే? అసలు ఆ వివక్ష కానీ ఆ వాసన కానీ ఉందా మా ప్రభుత్వంలో కానీ మాకు కానీ? అసలు తెలంగాణ సమాజంలో లేదు. అది లేని దాన్ని బచ్చేయాలి నువ్వు. ఎస్, నిన్ను వ్యక్తిగా అంటాం, బరాబర్ అంటాం మేము. నువ్వు యువర్ ఏ పొలిటికల్ లీడర్, యువర్ సబ్జెక్టెడ్ టు క్రిటిసిజం. డెఫినెట్గా నువ్వు వచ్చిన రాజకీయం చేస్తే నీ దగ్గర నువ్వు ఒక వాగ్దానం నెరవేర్చలేదు, నీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు, నీ చక్కదనం లేదు. ఇంకా నువ్వు ఈడ చెలిగి పెడతావా? నీకు లేదా పొలం దున్నుకుంటే? ఇవాడ ఎలుగులు వెళ్ళినాయి, 6 ఎలుగులు ఆంధ్రలోని వచ్చి వెలుగుతావిడ. సామాన్య మానవులు చెప్తున్నాను టీవీలల్లా. ఇప్పుడు పొద్దున్న లేతాడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నువ్వు ఈడ పరిపాలన చేసినాడు, ఎన్ని మాటల కర్ఫ్యూ, ఎన్ని మాటల మత కల్లోలాలు, 4.5 సంవత్సరాలు ఉందా? ఎవరైనా చంపిండా? నువ్వు పెట్టిన దుర్మార్గాలని పోతున్నాయి కదా అంతరించి. నువ్వు పెట్టిన పేకాట క్లబ్బులు పోయినాయి, నీ జూదాలు పోయినాయి, భూముల కబ్జాలు పోయినాయి, వేట కొడవలు పోయినాయి, హైదరాబాద్ నుంచి మాయమైనాయి. ప్రశాంతంగా ఉన్నది హైదరాబాదు, అభద్రత లేదు, ఇక్కడ హత్యలు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు నువ్వు ఉడుములాగా వచ్చి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి అంటగడతావు. పాపం వాళ్ళు ఏమన్నారు? తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళకు శని చంద్రబాబు నాయుడు. నేను చెప్తున్నా డెఫినెట్గా. ఎందుకండి ఆయన ఏమవసరం ఉంది? ఆయన అవసరమైంది, ఆయన వచ్చుడైంది. ఇక వచ్చి దాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళకి ఆపాదించు. ఇక్కడ ఎంత దుర్మార్గం అండి ఇది. టూ మచ్ ఇస్. ఐఎమ్ సారీ, ఐఎమ్ వన్స్ అగైన్ అప్పీలింగ్. తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు, ఎప్పుడో తెలంగాణ బిడ్డలు వాళ్ళు, నేను 100 సార్లు చెప్పిన, 1000 సార్లు చెప్పిన, టీవీ చర్చలలో చెప్పిన, పేపర్ స్టేట్మెంట్లలో చెప్పిన, ఎలక్షన్ల సందర్భంగా చెప్పిన, వీళ్ళు దుర్మార్గులండి. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. మీకు జ్ఞాపకం ఉంది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ తెల్లారి? చాలా దుర్మార్గంగా క్రూరంగా మాట్లాడాడు. ఈ ఆంధ్రోలు మాకు మోసం చేసిన ఓటు లేదని మాట్లాడు, ఆంధ్రోలు అని మాట్లాడాడు. మేము మాట్లాడలేదు. మీకు ఆ బాధ లేదు అసలు. ఆంధ్ర నుంచి వచ్చి ఎప్పటి నుంచో ఉన్నారు ఇక్కడ వాళ్ళు. కొందరు రాజకీయాల ఆసక్తి ఉన్న రాజకీయ నాయకులు కూడా. మేము డినై చేస్తలే వాళ్ళ ఆపర్చునిటీస్. మా ఉన్నత్యం, మా ఉందతనం చూడండి. 12 మందికి మేము కార్పొరేటర్లు ఇస్తే 12 మంది గెలిచిందండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ. 12 మెంబర్స్కు మేము డిఫరెంట్ క్యాస్ట్లు సార్ మేము ఉన్నాము, మాకు ఇవ్వండి ఇక్కడ అవకాశం అంటే ఇచ్చినాం. సగర్లకు ఇచ్చినాం, కుప్పలవెలుమలకు ఇచ్చినాం, అనేక ఇతర వాళ్ళకు కూడా ఇచ్చినాం. 12 మంది కార్పొరేటర్స్ ఉన్నాయి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఈజ్ ఇట్ నాట్ ఆన్ రికార్డ్? ఇవాళ కూడా దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం. మాకు ఆ భేదం లేదు. నువ్వు వచ్చి కొరాయి పెడతా, ప్రశాంతంగా బతుకులు ఒక రాయేస్తా, ఇదానండి.
ఇక్కడ దయచేసి నేను మళ్ళా అప్పీల్ చేస్తా ఉన్నా, ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళైతే ఉన్నారో మీరు ఆంధ్ర అనే భావం విడనాడండి. మీరు తెలంగాణ గౌరవనీయమైనటువంటి సిటిజన్స్. యు ఆర్ ద మోస్ట్ రెస్పెక్టబుల్ సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ కావచ్చు, బాన్సువాడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, కోదాడ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీరు ఇక్కడ రైతులు, మీరు హక్కులున్నాయి, మీకు యాజమాన్యాలని, మీ పిల్లలు ఇక్కడ పుట్టినరు, పెరిగిన మంచిగా హ్యాపీగా, వాళ్ళు పాల నీళ్ళలో కలిసిపోయిన మంచిగా తెలంగాణ సమాజంలో. వాళ్ళని వాళ్ళు డిటాచ్ చేసి మీ చిల్లర రాజకీయాల కోసం, మీ కుచిత బుద్ధి కోసం అవుతుందా? అది రియాక్షన్ అయితే నేను చెప్తాను. ఇదే చంద్రబాబు నాయుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నాడు, 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు. ఫలితాలు ఏమొచ్చాయో మీకు తెలుసు. ఈ రోజు కూడా అంతకన్నా దారుణంగా ఉంటాయి ఫలితాలు. బుద్ధి చెప్తారు ఇక్కడ వాళ్ళు, అందరు కలిసి బుద్ధి చెప్తారు వీళ్ళు వాళ్ళు. ఇంత బ్యూటిఫుల్గా, ఇంత పీస్ఫుల్గా, ఇంత చక్కగా ఆనందంగా జరుగుతుంది వ్యవహారం ఇక్కడ.